బార్ అసోసియేషన్లో కోర్టు సముదాయంలోను అలాగే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ కూడా 76వ గణతంత్ర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు సముదాయం వద్ద సీనియర్ సివిల్ జడ్జి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, అలాగే బార్ అసోసియేషన్ వద్ద వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జి మల్లేశ్వరరావు గారు కూడా పతావిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ భారతదేశం అంతటా కూడా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఏం చేతనంటే మనకు స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా గణతంత్ర రాజ్యాంగం ఏర్పడడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. 1949లో ఈ జనవరి 26వ తారీఖున మనం గణతంత్ర రాజ్యాంగం ఏర్పడి ఈ దేశానికి సార్వభౌమత్వం, సర్వాధికారం, సర్వసత్తాక అనేటువంటి 3 పదాలతోటి ఈ గణతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్నాం. అంచేతంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరుచుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అందరికీ కూడా ఫలాలు దక్కాలని చెప్పనేసి దాంతో ఇవాళ ఈ గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడి ఇవాళ మనం ఈ యొక్క 76వ పూర్తి చేసుకున్న 77లకు అడుగు పెట్టాం మనం. అంచేతేంటంటే ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 3వ పిల్లర్గా ఉన్నటువంటి ఇవాళ ఈ యొక్క న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం వల్లే ఈ దేశంలో ఇంకా ప్రతి ఒక్కరికి కొన్ని ఫలాలు దక్కుతున్నాయని చెప్పనేసి ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సుదినం. మన రిపబ్లిక్ డే 77వ సంవత్సరం సందర్భంగా మనందరం కలుసుకొని జడ్జి గారుల సమక్షంలో చాలా ఆనందంగా ఈరోజు ఈ రిపబ్లిక్ డే వేడుకల్ని మనం జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఒక నిరంకుశ పాలనలో, అంటే సినిమా యాక్టర్ అంటారండి, నేను మోనార్క్ని, అలాగా అటువంటి డిక్టేటర్ పాలన నుంచి మనం బయటపడి ఈరోజు మనందరం సురక్షితంగా ఉన్నామంటే ఎంతో మంది విప్లవకారులు మనకి ఈ యొక్క రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఈ అందరికీ, ప్రతి ఒక్కరికి మా బార్ అసోసియేషన్ తరఫున అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నానండి. మీ గోవిందాచార్యులు. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం అన్నారు పెద్దలు. ఈ స్వాతంత్ర దినం రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బానిసలుగా ఉండేవారు. అటువంటి బానిసతత్వాన్ని చెదరగొట్టి, బానిస సంఖ్యలను చెదరగొట్టి మన దేశ నాయకులు ఎందరో విప్లవకారులు తన ప్రాణాలు విడిచిపెట్టి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి మనముగా బతికేటటువంటి స్వాతంత్రం తెచ్చినందుకు వారికి మరణించినటువంటి మన భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో గోధుమలు కాదు, వడ్లు కాదు పండించడం, బాంబులు పండించండి అన్నారు. ఎందుకంటే అంతలా గట్టిగా పోరాడితేనే ఈ దేశానికి స్వాతంత్రం అవుతుందని చెప్పి అన్నారు ఆయన. అలాగా ఎంతో మంది, అల్లూరి సీతారామరాజు, ఇంకా భగత్ సింగ్, ఎంతో మంది పోరాట ఫలితమే ఇది ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర వేడుకలు మనం కొనసాగించడానికి వారు ఇచ్చినటువంటి త్యాగఫలమే అని చెప్పేసి మేము అందరికీ, మనం కూడా ఆ కష్టాన్ని ఎరిగుండి ఆ రోజునటువంటి పెద్దలు ఎటువంటి త్యాగం చేశారో ఆ త్యాగం కూడా మన అందరిలోనే గుర్తుండాలని చెప్పేసి కోరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన బార్ అసోసియేషన్లో మన ప్రెసిడెంట్ గారు, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా బాడీ అందరి ఆధ్వర్యంలో మన సీనియర్ సివిల్ జడ్జి గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు వాళ్ళ అతిథులుగా వచ్చి జరిగిన కార్యక్రమం చాలా ఆనందంగా జరిగింది. అలాగే మన న్యాయవాది మిత్రులకి, అలాగే మిగతా అందరికీ కూడా నేను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.